ఈ లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒక్కటి అడిగితే 1000 చెబుతారు. మరి అన్నిటికంటే కష్టమైన పని సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు కూడా చెయ్యరు. మిత్రమా, డబ్బు ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది, గౌరవం తెస్తుంది, పరువు తీస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని బయటకు తెస్తుంది. తినే ప్రతి బియ్యపు గింజ మీద నీ పేరు రాసి ఉన్నట్టు ప్రయత్నించి అపజయం పొందిన ప్రతి పనిలో నీ విజయం రాసి పెట్టి ఉంటుంది. పట్టుదలతో ప్రయత్నించు, విజయం సిద్ధిస్తుంది. ఎవరో అడిగారు ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. మరి నవ్వుతో అన్నాను కాలమే అని. ఎందుకంటే అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్లే, లేకపోతే ఎవరు లేరు. మంచి చెడు మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే గెలుస్తుంది. జననం నుండి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన జీవితం. జీవితం ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు సాధించడానికి ఏది కూడా అడ్డంకి కాదు. మన ఆలోచన వెనుకడుగు వేసినప్పుడు మన ఆవేశం మనల్ని ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాన్నిస్తే ఆవేశంతో చేసే అనర్థాల్ని తెచ్చిపెడుతుంది. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మిగిలిపోయిన పాలతో చేసిన పదార్థాలకి నలిగిపోయిన మనసుతో చేసే ఆలోచనకి విలువ ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మామంటే మోసపోవడానికి సిద్ధంగా ఉండాలి. అభిమానంతో మనిషిని కట్టిపడేసేవారు కొందరు, అవమానించి మనసును కష్టపెట్టేవారు ఇంకొందరు. అభిమానించే వారికి దగ్గర లేకపోయినా పర్వాలేదు, కానీ అవమానించే వారికి మాత్రం దూరంగా ఉండాలి. మనం అందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు.